ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించదము. దేవుని సంగమా, అందరు క్షేమంగా ఉన్నారు కదా. దేవుడు క్షేమంగా మేము కాపాడినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఒకసారి మీ మధ్యలో ఇలా చేరి స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడాలంటే ఆయన కృపను బట్టి మనకు కాపాడాడు. కాబట్టి ఈ పునరుత్థాన దినంన మిమ్మల్ని ఇలా కలుసుకుంటూ ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవ యేసుక్రీస్తు ప్రభా, నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా, మరి ఒకసారి పునరుత్థాన దినంన ప్రభా నేను స్తుతించటకు ఆరాధించటకు ఇచ్చిన సమయంని బట్టి నాయన నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి మీరు మాతోండి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాం. ఈ యొక్క టెక్నాలజీ బట్టి నాయన నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రతి ఆదివారం ఈ విధంగా వింటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నాయన నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. నేను స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా, గత దినములంతే గత వారమంతే ప్రభా మనం కాపాడిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి ఒక దినం 40 సజీవ లెక్కలు కూడా చేర్చినందుకు నాయన నీకు స్తోత్రం అని చెల్లించినాం. ఈ దినం చూడక ఎంతోమంది గతించిపోయినారు ప్రభా, ఎంతోమంది గతించిపోయినారు నాయన. కానీ ఈ దినం చూసే భాగ్యం మాకు దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. ప్రభా, మరి మీ అధ్యక్షతో మమ్మల్ని నడిపించండి నాయన, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. నేను వాక్యం చెప్పినప్పుడు కూడా ప్రభా నీ ఆత్మతో నన్ను నడిపించిన ఆయన మీరే గంతామయమని పొందగలందక మా ప్రభును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమేన్. అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా
రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతుడనుగా మనలను చేయ దారిద్ర్యముందాడయ్యా. ధనవంతుడనుగా మనలను చేయ దారిద్ర్యముందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. మన సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. యోహాను రాసిన 2వ పత్రిక 3వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరమును సమాధానము మనకు తోడగును. సత్య ప్రేమలు మన యందుండగా అంటున్నమాట. సత్య ప్రేమలు అంటే సత్యం ఉండాలి మనల్లో ఎప్పటికీ. సత్యం లేనిదే మనకు దేవుడు తోడుగా ఉండడనేసి మనం ఇక్కడ అర్థం వస్తుంది. సత్యం ఉండాలా, ప్రేమ కూడా ఉండాలనేసి. సత్యం మనలో ఎప్పుడు సత్యమే ఉండాలి. సత్యం లేని విధంగా మనము ఉండడానికి వీలు లేదు. అంటే మన జీవితంలో ఎప్పటి సత్యంతోనే మనం జీవించాలనేసి దేవుడు కోరుతాను. సత్యంతోనే ఉండాలి. సత్యంతో మన క్రియలు ఉండాలి. సత్యంతో మన మాటలు ఉండాలి. సత్యంతో మన ప్రవర్తన ఉండాలనేసి దేవుడు కోరుతాను. అట్లనే ప్రేమలు ఉండాలంటున్నాం. ప్రేమ కూడా ఉండాలి. ఆ ప్రేమ మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరము సమాధానము మనకు తోడగును అంటు. అంటే మనలో సత్యము ప్రేమ ఉన్నప్పుడే ఆ యొక్క తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు మనకు ఆ కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును అంటు. అంటే మనం ఎప్పుడైతే సత్యంలో ప్రేమలో ఉంటామో అప్పుడు ఆ దేవుని యొక్క తోడు మనకు ఉంటుంది అనేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మనలో అవి లేకుంటే ఆయన కృప కనికరము సమాధానం మనకు ఉండదని అర్థం ఇస్తుంది. ఇక్కడ తండ్రి యొక్క కుమారుడు క్రీస్తు వద్ద నుండి కృపయు కనికరము సమాధానం మనకు తోడగును అంటు. అంటే మనము సత్యం ఉండాలా, ప్రేమ ఉన్నప్పుడే ఆ యొక్క దేవుని కుమారుది మనకు కృప కనికరము సమాధానం ఉంటుంది. మనం గత వారం కృప గురించి మాట్లాడుకున్నాం. ఆ కృప ఏ విధంగా మన పట్ల పనిచేస్తుందో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనము సమాధానం కోసం మాట్లాడబోతున్నాం. సమాధానం ఏ విధంగా మనకు దొరుకుతుందో దేవుడు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. సమాధానం మనకు అవసరమై ఉన్నది. సమాధానం లేకుంటే మనకు జీవించడం చాలా కష్టమైపోతుంది. సమాధానం ఉండాలి. మనకు అందరితో సమాధానం ఉండాలి. మన ఇంట్లో సమాధానం ఉండాలి. సమాజంలో సమాధానం ఉండాలి. చర్చ్లో సమాధానం, సోషల్గా సమాధానం, ఫ్రెండ్స్తో సమాధానం, అందరితో సమాధానం. మన రక్త సంబంధులు, బంధువులతో అందరితో మనకు సమాధానం ఉండాలి. సమాధానం లేకుంటే మన జీవితమే కొన్నిసార్లు ఎంతో భయంకరంగా మారిపోతుంటుంది. లేకుంటే ఎంతో కష్టతరంగా మారిపోతుంటుంది. సమాధానం మనకు అవసరమై ఉన్నది. కాబట్టి సమాధానం కొరకు మనకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందంటే మనలో సత్యము ప్రేమ ఉన్నప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు మనకు ఇవన్నీ కృపయు కనికరము సమాధానం మనకు
మనకు తోడుగా ఉంచుతాడు అనేసి ఇక్కడ మా వాక్యం చెప్తాను. కాబట్టి మనకి సమాధానం కావాలంటే మనకు సత్య ప్రేమలు మనలో ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని కోరిక ఏమంటే మనం ఎప్పుడు సత్యంలో ఉండాలా, ప్రేమలో ఉండాలనేసి ఆ దేవుడు కోరుతా ఉన్నాడు. అదే యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం మనం గమనిస్తే, యోబు 22వ అధ్యాయం 21వ వచనం, ఆయనతో సహవాసం చేసినట్ల నీకు సమాధానం కలుగును అంటున్నాం. ఆయనతో సహవాసం చేయాలి. మనం సహవాసం చేసినప్పుడే సమాధానం వస్తుంది. సహవాసం చేయకుంటే మనకు సమాధానం రాదు అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు ఈ లోకరీతిగా మనకు ఆలోచనలు ఉండయి, ఈ లోకరీతిగా మనం జీవించాం, ఈ లోకరీతిగా మనకు ఏ అలవాట్లు ఉండయి అనేసి మనం తెలుసుకోవాలి. ఈ లోకరీతిగా మనం జీవించాలంటే ఆ యొక్క సమాధానం మనకు కావాలి. సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానం కలుగును అంటును, అలాగున నీకు మేలు కలుగును. మనకు ఎప్పుడైతే సమాధానం ఉంటుందో అప్పుడు మేలు కూడా మనకు జరుగుతుందని తెలుసుకోవాలి. ఆ మేలు కావాలంటే మనం సమాధానంతో ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి. మనం ఎవరితోనూ కూడా అంటే ఎడముఖం పెడముఖం అన్నట్టు ఉండొద్దు. అందరితో ఐ టు ఐ చూడాలని అంటారు. ఐ టు ఐ చూడాలంటే సమాధానం ఉన్నప్పుడే మనం చూడగలం, లేకుంటే సమాధానం లేకుంటే మనం ఆ యొక్క చూడలేము. కాబట్టి దేవుడు ఏమంటున్నంటే ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానం కలుగును. అంటే ఆయనతో సహవాసం అంటే మన బైబిల్ రీడింగ్ కానీ ప్రార్థన కానీ ఆయనతో ఎక్కువ సమయం గడపాలనేసి ఇక్కడ అర్థమవుతుంది. ఆయనతో ఎక్కువ సమయం గడపాలి. మనం ఎక్కువ సమయం గడిపినప్పుడు ఆ సమాధానము ఆ దేవుడు మనకు అనుగ్రహించే ఉన్నాడు. సమాధానం లేకుండా ఎంతోమంది నశించిపోతుంటారు. సమాధానం లేకుండా కొన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకుంటారు. సమాధానం లేకుండా గొడవలు ఎక్కువైపోతుంటాయి. కానీ ఆ సమాధాన కర్తకు ఆ యేసు ప్రభువే మనకు ఆ సమాధానం ఇవ్వగలడు. ఎప్పుడు అంటే ఆయనతో మనము సహవాసం చేసినడలా అంటుంది. ఆయనతో మనం సహవాసం చేయాల. సహవాసం చేసినప్పుడు ఆ దేవుడు మనల్ని ఆ సమాధానంతో మనం దీవించగలడు. ఇక అలాగున మేలు కలుగును అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మనకు సమాధానం ఉన్నప్పుడు మేలు కూడా జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. సమాధానం లేకుంటే మనకు మేలు ఉండదు, మేలు లేకుండా ఉంటాం మనం. కాబట్టి సమాధానం మనకు మేలును అనుగ్రహిస్తుంది అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సమాధానం లేకుంటే మేలు కూడా ఉండదు. కీర్తనలు 34:14, కీడు చేయట మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము అంటుడు. కీడు చేయటం మాని మేలు చేయము అంటు. కీడు చేయటం మాని మేలు చేయము అంటే మనం ఒకరి పట్ల కీడు ఎప్పుడు తలంచొద్దు. ఒకరి పట్ల మనకు కీడు అనే తలంపు ఉండొద్దు. ఒకరికి మనం కీడు చేయాలనే ఆలోచన రావద్దు. అందుకేంటంటే కీడు చేయటం మాని మేలు చేయుము అంటుంది. అందరికీ మేలు చేయాల. అందరికీ మేలు చేసినప్పుడు ఆ ఇంకేమంటాడు, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. సమాధానం వెతకాల. ఎక్కడ సమాధానం దొరుకుతుంది మనకు? ఎక్కడున్నది సమాధానం అంటే ఆ దేవునిలోనే సమాధానం ఉన్నది అన్నమాట. ఎందుకంటే ఏమన్నాడు, ఆయనతో సహవాసం చేసినట్ల సమాధానం కలుగును అనేసి అన్నాడు. కాబట్టి ఆ సమాధానం వెతకాలంటే ఆ దేవుణ్ణే మనం వెతకాల. ఆ నిజమైన దేవుడు ఎవరో మనం వెతకాల. వెతికినప్పుడు ఆ సమాధానం దొరుకుతుంది. కీడు చేయకుండా ఉంటే కూడా ఆ సమాధానము ఆ దేవుడు మనకి ఇవ్వగలడు అనేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి సమాధానం మన జీవితంలో ఎంతో అవసరమై ఉన్నది అనేసి మనం తెలుసుకోవాలి. సమాధానం మన జీవితంలో ఉండాలి. నీకు సమాధానం ఎప్పుడు వస్తుందంటే నీ దేవునితో నడిచినప్పుడు ఆ సమాధానం వస్తుంది అనేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యెషయా గ్రంథం
27వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. ఈలాగున జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను అంటున్నాడు. ఈలాగు జనం అంటే సమాధానం మనకు కావాలంటే మనం ఆయనతో ఆశ్రయించాలనేసి ఇక్కడ మనం చెప్తా ఉన్నాడు. ఈలాగ జరుగునట్లు జనులు ఆయనను ఆశ్రయింపవలను. ఆయనను ఆశ్రయిస్తే నాతో సమాధాన పడవలను అంటున్నాడు. కొన్నిసార్లు దేవుని మీద కోపం వస్తుంది అందరికీ. నేను ప్రార్థన చేస్తుంటే కూడా నాకేం మేలు కలుగుతలేదు, నేను ప్రార్థన చేస్తుంటే నాకు కావాల్సిన అవసరం తీర్తలేవు అని కోపం వస్తుండదు కొందరికి. కానీ ఆ కోపం పనికి రాదు అని తెలుసుకోవాలి. కోపం ఉంటే మనకు సమాధానం ఉండదు. ఆ సమాధానం లేనప్పుడు మనకు అన్ని మేలులు ఉండవి అని తెలుసుకోవాలి. మేలులు ఉండవనేసి వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి సమాధానం కావాలంటే మనము ఆయన వద్దనే దొరుకుతుందని తెలుసుకోవాలి. ఏమన్నాడు? నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. దేవునితో ఎప్పుడు మనం సమాధానంగా ఉండాలి. దేవుని మీద మనం కంప్లైంట్స్ ఉండొద్దు. దేవుడు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు అన్న మాటనే రావద్దు మనకు. ఆయన ఏ సమయంలో ఏం చేయాలో ఆయనకు తెలుసు. మనకు ఏ సమయంలో ఏ సహాయం చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనతో సమాధానం ఉండాలనేసి దేవుడు చెప్తాను. వారు నాతో సమాధాన పడను. ఏమంటారు? ఈలాగున జరగకున్నట్లు మీద మనం గమనిస్తే అన్ని నష్టమే ఉన్నది. ఏమంటారు? నా యందు క్రోధం లేదు, గచ్చ పొదలను బలిరక్కసి చెట్లను ఒకవేళ ఉండినట్లా యుద్ధం చేయవాని వల్ల నేను వాటిలో వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేదును. అంటే మనలో ఏ అవసరత ఉన్నదో, లేకుండా మనలో ఏ పాపం ఉన్నదో అది ఆయన తీసేస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఆయన తీసేసి ఏమన్నా నేను వాటిలో వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేదును. మనలో ఆయన కనిపించే పాపం ఏమన్నా ఉంటే దాన్ని తీసేస్తా అనేసి చెప్తా ఉన్నాడు. యుద్ధంలో పోయిన వానిగా నేను ఆ గచ్చ పొదలను బలిరక్కస్ చెట్లను ఒకవేళ ఉండినట్లా యుద్ధం చేయి వాని వల్ల నేను వాటిలో వడిగా జొచ్చి వాటిని తప్పక వాటిని కాల్చివేయుదును. అంటే మనకు ఏ విధమైన అవసరత ఉన్నదో, లేకుంటే మనం ఏ విధమైన పాపం ఉన్నదో మనలో ఆయనకు తెలుసు. కాబట్టి అవి తీసివేయాలంటే ఆయనతో మనం సమాధాన పడాలా. అవన్నీ తీసివేయాలంటే ఆయనతో మనం సమాధాన పడితే ఆయన అవన్నీ తీసివేయగలడు. అదే అంటుండు, ఈలాగున జరగకున్నట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను. అంటే నీకు మేలు కలగాలంటే ఆయనను ఆశ్రయింపవాలని అంటుండు. నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను అంటుండు. కాబట్టి ఆ దేవునితో ఎప్పటికీ మనం సమాధానంగా ఉండాలనేసి తెలుసుకోవాలి. దేవునితో సమాధానంగా ఉన్నప్పుడే ఆ దేవుడు మనకు ఎన్నో మేలు చేయగలడు. మనలో ఉన్న కష్టాలు, బాధలు, సమస్యను తీర్చగలడు. ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా అది తీర్చగలడు. ఇంకా మనలో పాపం ఉన్నా కానీ ఆ పాపం తీసివేయగలడు. ఆత్మీయతలో సమాధానం లేని స్థితి ఉండవచ్చు కొన్నిసార్లు. కాబట్టి ఆత్మీయ సమాధానం కూడా ఆ దేవుడు మనకు ఇవ్వగలడు. ఎప్పుడంటే ఆయనతో మనము సమాధాన పడినప్పుడు అనేసి చెప్తాడు. అదే కొలోసికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులైయుండి అంటున్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి అంటున్నాడు. అంటే ఏలాలంటే ఆ సమాధానంను మనము ఎప్పటికీ మన హృదయంలో కలిగి ఉండాలనేసి దేవుడు కోరుతాను. ఎప్పటికి సమాధానం ఉండాలి మనకు. ఎప్పటికి ఏలుచుండాలంటే ఆ యొక్క అది మన మీద రాజ్యం పరిపాలన చేయాలి. సమాధానం అనేది మన మీద రాజ్యం చేయాలన్నట్టు. ఏలుచుండని అంటే
మన మీద సమాధానం రాజ్యం చేస్తుండాల. ఇప్పుడు మన రాజులు ఉన్నప్పుడు రాజుల కాలంలో రాజులు మనల్ని ఏలిండ్రు. ఇప్పుడు ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్ మన దేశాలను ఏరుతా ఉన్నారు. అట్లా సమాధానం మనల్ని ఏలాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. సమాధానం మనం ఏలినప్పుడు మనకి ఏ గొడవలు ఉండయి, ఏ కొట్లాటలు ఉండయి, ఏ కోపం ఉండదు, ఏ యొక్క అంటే దేవునికి ఇష్టం లేని కార్యములు మనము చెయ్యము అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకేమంటాడు? ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఒక్క శరీరం అంటే మన సార్వత్రిక సంఘంగా మనం ఒక్క శరీరమై ఉన్నాం దేవునికి. యేసు ప్రభుకు మనం ఒక్క శరీరంగా ఉండబోతున్నాం. ఆయన వచ్చినప్పుడు సంఘం ఎత్తబడ్డప్పుడు మనము ఒక్క శరీరంగా సంఘం, సార్వత్రిక సంఘం, యూనివర్సల్ చర్చ్ ఆయనకు ఒక్క బాడీగా లేకుండా ఆయనకు ఒక్క శరీరంగా మనం పిలువబడ్డము అంటే మనం సమాధానంలో లేకుంటే మళ్ళీ పిలువబడతామా లేదా మళ్ళీ ఆలోచన చేయాలా మనం. సమాధానం అందుకేమన్నాడు? క్రీస్తుని గురించి సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఆ కంటిన్యూషనే ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడుతురి మరియు కృతజ్ఞులై ఉండుడి. అంటే ఆ సమాధానం మనం ఏలుతూ ఉంటే మనం ఒక్క శరీరంలో పాలు పొందుతాము అనేసి నేను అర్థం చేసుకుంటున్నా. ఇక్కడ ఒక్క శరీరంగా మనం పాలు పొందుతాం అంటే మనలో ఆ సమాధానం అనేది ఉండాలి. సమాధానం లేని స్థితిలో ఉంటే మళ్ళీ ఆ దేవుడు ఏం చేస్తుందో మళ్ళీ అర్థమైతలేదు ఇక్కడ. కానీ సమాధానం ఉంటే మీరు ఒక్క శరీర రీతిగా ఉండగలరు అంటుంది. కృతజ్ఞులై ఉండుడి అంటుంది. మీరు ఒక్క శరీరం పిలువబడుతుంది అంటుంది. ఆ యూనివర్సల్ చర్చ్లో లేకుంటే సార్వత్రిక సంఘంలో ఒక శరీరంగా మనము ఉంటున్నాము. ఎప్పుడు మనలో సమాధానం ఏలుతా ఉంటే మనం. కాబట్టి ఆ సమాధానం ఎంత అవసరమో మనం తెలుసుకోవాలి. ఆ సమాధానం మనకు ఆ దేవుడు ఇవ్వబోతాడు. ఎప్పుడు ఆయనతో మనం సహవాసం చేసినప్పుడే. లేకుంటే ఆ సహవాసం చేయకుంటే ఆయన మనకు ఆ మేలు ఇవ్వడేమో, మేలు కూడా దొరకదేమో మనకు. కాబట్టి ఆయనతో సహవాసం చేయాలని ఇక్కడ ఆయన సహవాసం మనం ఏలాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అటువంటి సహవాసం మనం కలిగి ఉండాలనేసి దేవుడు చెప్తున్నాడు. అప్పుడే మీరు ఒక్క శరీరంగా పిలువబడుతుంది అంటున్నారు. ఒక్క శరీరంగా మనం ఆ యొక్క సంఘం ఎత్తబడ్డప్పుడు ఆ సంఘంలో మనం ఉంటాము అని తెలుసుకోవాలి అక్కడ. అదేవిధంగా 1 పేతురు 3వ అధ్యాయం 11వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని అనుసరింపవలెను అంటుంది. అతడు కీడు నుంచి తొలగి మేలు చేయవలెను. ఎవరు? మనమే. కీడు నుంచి తొలగాల అంటున్నాం. మనం కీడులో ఉండొద్దు. కీడు మనసు ఉండదు మనకు. కీడు చేసే అలవాట్లు ఉండొద్దు. కీడు చేసే ప్రవర్తనలు ఉండొద్దు మనకు. ఆ కీడు లేకుండా మనం ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ కీడు లేకుండా మనం ఉండాలా. ఆ కీడుతో ఉంటే మనకు ఆ సమాధానం దొరకదు అనేసి ఇక్కడ అర్థమవుతుంది. ఏమన్నాడు? అతడు కీడు నుంచి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని అనుసరింపవలను అంటుంది. ఇక్కడ కూడా సమాధానం వెతుకు అంటుంది. మొదట కీడు చేయకుండా మనము అతడు కీడును తొలగి మేలు చేయవలను అంటుంది. మనలో కీడు చేసే మనసు ఏమని ఉంటే అక్కడి నుంచి తొలగిపోవాలా. మనం తొలగిపోయేసి మనము మేలు చేయాలనేసి కోరుతా ఉన్నాను ఇక్కడ. ఇంకా సమాధానం వెతికి అంటుంది. సమాధానం వెతికంటే సమాధానం ఆ యేసు ప్రభు దగ్గరనే ఉన్నది. నేను మీకు నా సమాధానం ఇస్తున్నా అనేసి దేవుడు చెప్పాడు అప్పుడు. కాబట్టి ఆయన సమాధానం మనలో ఉండవలసి ఉన్నది. ఆ సమాధానం లేకుంటే మనము సార్వత్రిక సంఘంలో లేకుంటే ఆ ఎత్తబడే సంఘంలో ఉంటామో లేదో కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. కాబట్టి మనకు సమాధానం ఎంత అవసరమో
దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆ సమాధానం కావాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. దాన్ని వెతికి అనుసరింపవలెను అంటాడు. సమాధానం వెతికి అనుసరింపవలెను అంటే యేసు ప్రభువులో ఆ సమాధానం ఉన్నది. యేసు ప్రభువులో నీకు దొరుకుతుంది సమాధానం, వేరే జార ఎక్కడ దొరకదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు దొరకదు. కాబట్టి ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాలో ఉంటే, నాతో సహవాసం చేస్తే నీకు సమాధానం దొరకది అంటున్నాడు. నాతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, ఆయన మేలు కూడా కలుగుతుంది అనేసి చెప్తాను. ఆ జనులు నన్ను ఆశ్రయింపవలను అంటున్నాడు. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆ సమాధానం పడవలను అని చెప్తాను. వారు కృతజ్ఞులై కూడా ఉండాలనేసి దేవుడు కోరుతాను. కాబట్టి ఆ దేవుడు ఏమంటున్నట్టే, మనము అందరితో సమాధానంగా ఉండాలి. మొదట దేవునితో సమాధాన పడాలి. దేవునికి వ్యతిరేకమైన పనులు మనం ఏం చేయొద్దు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకుండా మనము ఉంటే దేవుడు ఆ సమాధానం మనకు ఇవ్వగలడు. లేకుండా సమాధానం లేని స్థితిలో మనం ఉంటే ఆ దేవునికో మనం దూరం అయిపోతామని తెలుసుకోవాలి. దేవునితో సమాధానం పడకుంటే, దేవుడు మనకు దూరంగా ఉంటే మన జీవితమే చాలా భయంకరంగా మారిపోతుంది. అప్పుడు మనం దేవునికి దూరం అయితే ఆ యొక్క సైతాన్ మనల్లోకి వచ్చేస్తుంది, ఆ అపవాది మనల్ని పీడిస్తుంది. కాబట్టి దేవునితో మనం సమాధాన పడాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. దాన్ని వెతుకుమంటున్నాడు. వెతుకుతాం ఎక్కడ? ఆ యేసు ప్రభువులోనే ఆ యొక్క సమాధానం ఉన్నది. లేకుంటే యేసు ప్రభువులో నువ్వు లేకుంటే నీకు ఆ సమాధానం లేదు. యేసు ప్రభువులో ఉంటేనే నీకు ఆ సమాధానం ఉన్నది. కాబట్టి ఆ సమాధానం నీకు కావాలంటే నువ్వు యేసు ప్రభుతో సహవాసం చేయాలా. నువ్వు ఎంత సమయం గడపగలిగితే అంత సమయం నువ్వు గడుపు. దేవుడు నీకు మంచి సమాధానం ఇస్తాడు, మంచి హృదయం, సంతోషమైన హృదయం ఇస్తాడు. నీకు ఎటువంటి బాధ కష్టం ఏం రాకుండా కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు. కాబట్టి దేవునితో సహవాసం చేయడం నేర్చుకుందాం. దేవునితో సహవాసం చేసి మనము ఉంటే అప్పుడు దేవుడు ఎంతో మేలు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క సంఘం ఎత్తబడ్డప్పుడు మనల్ని ఆ యొక్క పిలుస్తూ ఉన్నాడు. అక్కడ రండి అన్నట్టు మనకు ఇప్పుడు విన్నాం వాక్యం. కాబట్టి అటువంటి సమాధానం దేవుడు మనకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు సమాధానంలో కూడా రెండో హెడ్ లైన్ చేసుకుందాం మనం. రెండో హెడ్ లైన్ ఇది స్పిరిచువల్ పీస్, ఆత్మీయ సమాధానము. మనకు ఈ లోకరీతిగా సమాధానం ఎంతో అవసరం ఉన్నది. అదేవిధంగా ఆత్మీయ సమాధానం కూడా మనకు ఎంతో అవసరం ఉందని తెలుసుకోవాలి. ఆత్మీయ సమాధానం కావాలంటే అది ఇప్పుడు మనం వినబోతున్నాం. ఏ విధంగా మనకు ఆత్మీయ సమాధానం ఉండాలో, లేకుండా ఏ విధంగా ఆత్మీయ సమాధానం మనకు కలుగుతుందో అవన్నీ మనము ఇప్పుడు వినబోతున్నాము. కాబట్టి కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కీర్తన 4:8. యెహోవా నెమ్మదితో పండుకొని వెంటనే నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండునను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేసేదవు అంట. యెహోవా నెమ్మదితో పండుకొని అంటున్నాడు, వెంటనే నిద్రపోదును. చాలామందికి నిద్ర రాకుండా ఎంతో బాధపడుతూ ఉంటారు. చాలామంది నిద్ర లేదు, నాకు రాత్రంతా నిద్ర లేదు అంటారు. కొన్నిసార్లు రాత్రంతా నిద్ర వస్తలేదు అంటారు. ఎందుకంటే ఆ యొక్క దేవుని సమాధానం నీలో లేదేమో, ఆత్మీయ సమాధానం లేదేమో నీకు. కాబట్టి అక్కడ ఈ భక్తుడు ఏమంటున్నట్టే, యెహోవా నెమ్మదితో పండుకొని వెంటనే నిద్రపోదును అంటున్నాడు. అంటే మనకి ఎప్పుడైతే ఆత్మీయ సమాధానం ఉంటుందో మనకు ఆ దేవుడు వెంటనే నిద్ర ఇస్తాడు అని తెలుసుకోవాలి. వెంటనే మనకు నిద్ర వస్తుంది, దాని ఆలోచనే ఉండదు ఇక. కాబట్టి ఏమంటే ఆ భక్తుడు ఏమన్నా నెమ్మదితో పండుకొని వెంటనే నిద్రపోదును, వెంటనే నిద్రపోతాను. ఎందుకు? ఆత్మీయ సమాధానం ఉన్నది ఆ భక్తుల్లో. ఆత్మీయ సమాధానం కావాలి, మనకు అవసరం ఉంది, ఎంతో అవసరం ఉన్నది. ఆత్మీయ సమాధానం లేకుంటే
మనం నిద్ర పట్టదు అనేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయ సమాధానం మాకు ఎంత అవసరం ఉన్నదో మనం తెలుసుకోవాలి. ఆత్మీయ సమాధానం అవసరం. మన ఆత్మీయత సమాధానం ఉంటే అందరితో మనం సమాధానం ఉండగలం. దేవునితో మనం సమాధానం ఉంటే మనకు సమాధానం లేని స్థితి ఉండనే ఉండదు మనకు. కాబట్టి ఆ సమాధానం ఎప్పుడు వస్తుంటే మనము దేవునితో ఈ భక్తులు చెప్పినట్టు మనము ఆ యొక్క నెమ్మదితో మనము నిద్రపోతాం నెమ్మదితో నిద్రపోయేసి మంచి ప్రొద్దున వరకు హాయిగా నిద్రపోగలుగుతూ ఉంటాం. అంటే మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఆ నిద్ర మనకు ఉంటుంది ఎప్పుడు మనం ఆత్మీయ సమాధానంలో ఉన్నప్పుడు. ఇంకేమన్నా నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితంగా నివసింప చేయుదువు అంటుంది. నేను ఒంటరిగా ఉన్నాను. చాలామంది ఒంటరిగా ఉన్నట్టుంటుంది. కొందరికైతే ఒంటరితనంలో ఎంతో బాధ ఉంటుంది. కాబట్టి ఆ ఒంటరితనంలో వాళ్ళు జీవిస్తూ ఉంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది వాళ్ళకు. ఎంతో వేదనతో ఉంటారు వాళ్ళు. ఎంతో వేదనతో ఉండి దేవుని అంటే మనుషులకు వాళ్ళకి ఎవరు తోడు లేక, సహాయం లేక ఒంటరిగా ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటాడు? నేను ఒంటరిగా నుండినను అంటాడు. నేను ఒంటరిగా ఉన్నాను. నీవే నన్ను సురక్షితంగా నివసింపచేసెదవు. నీవే నన్ను నివసింపచేసెదవు అంటుంది. కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలంటే భయమవుతుంటుంది. కాబట్టి ఈ వాక్యం మనకు ధైర్యం ఇవ్వగలదు. ఏమని? నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. అంటే మనం ఆత్మీయ సమాధానం మనకు అవసరమై ఉన్నది. ఆత్మీయ సమాధానం ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దేవుడు మన తోడు ఉంటాడని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఏమైనా దూతలు మన వెంబడి ఉంటాయి. అందుకే కీర్తనలు ఏమన్నాడు? నా దూతలు నీకు తోడుగా ఉంటుంది అనేసి 91వ కీర్తన మనం గమనిస్తే 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అంటుంది. అంటే నువ్వు ఒంటరిగా ఉంటే ఆయన దూతలు నీతో ఉంటాయి అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దూతలు మనతో ఉంటాయి, కానీ మనకు కనబడకుండా ఆ దూతలు మన చుట్టూ ఉంటారు. ఒకరుంటారో ఇద్దరుంటారో తెలియదు, కానీ ఆ దూతలు మాత్రము మనతో ఉంటాయని ఆ యొక్క నమ్మకం పెట్టుకోవాలి మనం. ఆ దూతలు మనతో ఉన్నప్పుడు మనకు ఏ కొదువ ఉండదు అనేసి తెలుసుకోవాలి. ఆ దూతలు మనతో ఉంటారు. ఆ దూతలు మనతో ఉన్నప్పుడు ఆ దూతలు మనకు అన్ని విధాల కాపలా కాస్తారు అని తెలుసుకోవాలి. ఆ దూతలు మనతో ఉండి అందుకేమంటాడు? నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేసిన. సురక్షితంగా ఉంటాం మనం. ఆయన రక్షణ మనకుంటుంది. ఆయన కాపుదల ఉంటుంది. ఆయన సన్నిధి మనకుంటుంది అని తెలుసుకోవాలి. సురక్షితంగా ఉంటాం అంటే ఎటువంటి బాధ, కష్టము, ఎటువంటి నష్టం లేకుండా మనము జీవించగలము. ఎప్పుడు మనకు ఆత్మీయ సమాధానం ఉన్నప్పుడు. అందుకే అంటున్నావు, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేసావు. నువ్వే సురక్షితంగా నింపజేశావు. ఇంకెవ్వరు లేరు. ఎంతమంది ఎంబడున్నా కానీ నువ్వు లేకుంటే అది వ్యర్థమే అనేసి మనం తెలుసుకోవాలి. అది యేసు ప్రభు మనలో లేకుంటే అది మనం వ్యర్థమే. సురక్షితంగా ఉండలేము మనం. ఎప్పుడైతే యేసు ప్రభు మనలో ఉంటాడో మనము సురక్షితంగా జీవించగలము. ఆయన సురక్షితంగా మనం నివసింప చేయగలడు. కాబట్టి ఆయనతో మనం ఉంటే ఆ విధంగా ఆ దేవుడు మనల్ని దీవించగలడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అంట.
శరీరానుసారమైన మనసు మరణము అంటుంది. అంటే మన ఆత్మీయ జీవితం లేకుంటే శరీరానుసారమైన మనసు అని తెలుసుకోవాలి. మన దేవుని ఆత్మ ఉండదు అప్పుడు. మన శరీరానుసారమైన మనసు ఉన్నప్పుడు ఆ సాతాను మనలో ఉంటది. శరీరానుసారమైన మనసు మరణము అంటుంది. శరీరానుసారం మనసు ఉండదు. శరీరానుసారమైన మనసు అంటే శరీరాశలు, శరీర కోరికలు, శరీరను సుఖంగా పెట్టే మనసు అన్నమాట. శరీరంను మనము ఆ! శరీరానుసారంగా మనం జీవించొద్దు అనేసి దేవుడు చెప్తాండు ఇక్కడ. శరీరానుసారమైన మనసు మరణము అంటుంది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. జీవము, జీవం అంటే దేవునిలో యేసు ప్రభువులో మన జీవమున్నది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, సత్యమును, జీవమునై ఉన్నాను అంటున్నాడు. ఆ జీవమే మనకిక్కడ ఇస్తున్నాడనేసి మనం అర్థం చేసుకోవాలి. ఆత్మానుసారమైన జీవమును సమాధానమునై ఉన్నది. సమాధానం ఉన్నది. జీవం ఉన్నది, సమాధానం ఉన్నది. ఆ సమాధానం లేక ఎంతోమంది ఆ! ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఏమేమో చేయాలనుకుంటారు. అన్ని చేసినా, ఎక్కడ ఏం చేసినా సమాధానం ఉండదు. కొందరు అన్యులు గూడా ఇవాళ రేపు ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నారు. ఉపవాస ప్రార్థన చేసి వారు సమాధానం కొరకు చూస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి సమాధానం దొరకడం లేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా సమాధానం దొరుకుతలేదు వాళ్ళకు. ఏం చేసినా దొరుకుతలేదు. వారు ఎంతో డబ్బు ఖర్చు పెడతా ఉంటారు. ఎంతో డబ్బు చారిటీగా ఇస్తా ఉంటారు. కానీ వాళ్ళకి సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళలో యేసు ప్రభువు లేడు. యేసు ప్రభువు ఉంటే ఆ యొక్క సమాధానం ఉంటది. యేసు ప్రభువు లేనప్పుడు ఆ సమాధానం లేదు. యేసు ప్రభువు ఉంటే సమాధానమే కాదు, జీవం గూడా ఉన్నది అనేసి అంటున్నారు. ఆయనలో జీవం ఉన్నది కాబట్టి మనము గూడా ఆయనలో మనం జీవిస్తా ఉన్నాం. ఆయనలో జీవం లేకుంటే మనలో కూడా జీవం లేదు. కాబట్టి ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవంను మనకు ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆ యేసు ప్రభు ఏమంటున్నంటే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. సమాధానంతో ఉంటాం మనం. ఎప్పుడైతే ఆత్మీయ సమాధానం మనకుంటదో అప్పుడు ఆ జీవం గూడా మనకుంటది. ఈ లోకంలో జీవించినప్పుడు, ఈ లోకం విడిచిపెట్టిపోయినప్పుడు ఆ జీవంలో ఉంటాం మనం. ఆ జీవం దొరకక ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తా ఉంటారు గానీ, ఆ జీవం వాళ్ళకి దొరకదు. వాళ్ళకి అర్థం గాదు. మనం ఎంత చెప్పినా యేసు ప్రభు నీకు జీవం ఇవ్వగలంటే కూడా వినరు. వినకుండా వాళ్ళు వాళ్ళ సొంతగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉంటారు. కానీ ఆ జీవం దొరకాలంటే కేవలము యేసు ప్రభు దన్నే ఆ జీవం దొరుకుతది అని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు లేకుండా జీవం లేదు, సమాధానం లేదు మనకు. కాబట్టి అందుకేమంటారు, ఆ శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అందుకే ఆత్మానుసారమైన మనసు కావాలి మనకు. ఆత్మానుసారమైన సమాధానం కావాలి. ఆత్మానుసార సమాధానం ఉన్నప్పుడే ఆ యొక్క జీవమును సమాధానం ఉంటది మనకు. కాబట్టి ఆత్మానుసారమైన మనసు మనకు ఎంత అవసరమో మనము ఇక్కడ గమనించాలి. అట్లా రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. రోమా రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు అంటున్నాడు. అక్కడ మనకు భోజనం ఉండదు, పానం ఉండదు అని తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఏమేమి రుచులు అనుభవించినామో అక్కడ మనకు ఏం దొరకాయి. అక్కడ ఒకడు దేవుని స్తుతించడమే ఉంటది. మిగతా ఏముండదు అక్కడ. అందుకని అక్కడ భోజనం ఉండదు, పానం ఉండదు అనేసి అంటాను.
దేవుని రాజ్యము భోజనమును పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అంటుంది. అక్కడ ఏముంది? నీతి ఉన్నది. నీతి అంటే పాపం లేని స్థితి ఉంటుంది పరలోకంలో. దేవుని రాజ్యంలో పాపం లేని స్థితి. ఎవ్వరు పాపం ఎరగరు అక్కడ. వాళ్ళ మనసే మారిపోతుంది. పాపం అనే తలంపే వాళ్ళకు రాదు. పాపం ఆలోచనలు రావు. ఎప్పుడు చూసినా దేవుని స్తుతిస్తూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడిని ఆయన కొలుస్తా ఉంటారు. అక్కడ ఏముంది? నీతి ఉన్నది. నీతి. నీతి అంటే పాపం లేని స్థితి. ఆ పాపం లేని స్థితి ఎవరు ఇవ్వగలుగుతారు అంటే ఆ యేసు ప్రభువే ఇవ్వగలడు. ఆ నీతి ఆయననే. ఆయననే ఆ నీతి ఉన్నది. ఆ నీతి మనకి ఇస్తా ఉన్నాడు ఆయన. అంటే ఆ పాపం లేని స్థితి మనకి ఇస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఆయన మన పాపంలో ఒప్పుకొని తీసేయి ప్రభా, నన్ను రక్షించి క్షమించి రక్షణలో నడిపించి ప్రభా అంటే మన పాపాలను క్షమించి ఆ నూతన మనసు ఇస్తాడు మనకు. నూతన మనసు ఇచ్చినప్పుడు ఆ నీతి అనేది మనకు వస్తుంది. ఆ నీతితో మనము జీవిస్తూ ఉంటాం అక్కడ. ఆ పరలోకంలో నీతి లేని వారు ఎవ్వరు రాలేరు అక్కడికి. ఆ పరలోకంలో పాపం ఉన్నవారు ఎవ్వరు రాలేరు. అక్కడ ఎంత భోజనము పానము లేదు అంటుంది. అక్కడ ఏం దొరికాయి మనకు. అక్కడ పోయినాక మనకు అన్ని దొరుకుతాయి అనుకోవద్దు మనం. కాబట్టి అటువంటి స్థలం అది. అక్కడ ఏమంటే పాపం లేని స్థలం అది. ఎవ్వరు పాపంలో ఉండని స్థలం. అందుకే దేవుడు ఏమన్నాడు అక్కడ, పెళ్ళికి ఇయ్యబడరు, పెళ్ళికి తీసుకోబడరు అనేసి చెప్పాడు అక్కడ. కాబట్టి ఆ దేవుని రాజ్యంలో నీతి అనేది ఉంటుంది. ఆ నీతి మనకు ఆ దేవుడు ఇక్కడ ఆ నీతి ఇచ్చినప్పుడే ఆ నీతిలోనికి మనము వెళ్ళగలము. ఇక్కడ నీకు నీతి రాకుంటే అక్కడ నీకు నీతిగా నువ్వు బ్రతకలేవు కాబట్టి అక్కడ రాలేవు. ఆ యొక్క నీతి మనం ఇక్కడనే కలిగి ఉండాల. ఆ నీతి కలిగి ఉన్నప్పుడే మనము ఆ నీతి గల స్థలానికి వెళ్ళగలము. ఇక్కడ నువ్వు నీతిగా లేక ఉండే ఆ నీతి గల స్థలానికి మనము వెళ్ళలేము. ఇంకేమంటాడు? సమాధానమును అంటాడు. అక్కడ సమాధానమే ఉంటుంది. ఎవరితో ఎవరు పోట్లాడుకోరు. ఎవరితో ఎవరు అసూయగా ఉండలేరు. ఒకరి గురించి చెడుగా మాట్లాడరు. అన్నీ దేవునికి ఇష్టమైన పనులు చేసే విధంగా ఉంటారు అక్కడంతా. అంత సమాధానంతో ఉంటారు. ఈ లోకంలో ఉన్నప్పుడు కొందరు మేము వాళ్ళతో మాట్లాడం, వీళ్ళతో మాట్లాడం అంటారు. రక్షింపబడ్డ వాళ్ళే అంటారు. కానీ వీళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం. ఒక చర్చికి వెళ్ళేవారు కొందరు మొఖాలు చూసుకోరు. కానీ ఇక్కడ నువ్వు సమాధానంగా లేకుంటే అక్కడ పోయి నువ్వు ఏం సమాధానంగా ఉండగలవు? ఇక్కడ నువ్వు సమాధానం లేకుంటే అక్కడ నువ్వు సమాధానంతో ఉండలేవు. సమాధానంతో లేనప్పుడు నీలో పాపం ఉన్నది అని తెలుసుకోవాలి. ఆ సమాధానం లేనప్పుడు నీలో సైతాన్ ఉన్నదని తెలుసుకోవాలి. లేకుంటే అపవాది ఉన్నదని తెలుసుకోవాలి. ఆ సాటన్ నిన్ను సమాధానం లేని స్థితికి తీసుకొని వస్తుంది. కాబట్టి ఆ సమాధానం లేని స్థితిలో నువ్వు ఇక్కడ ఉంటే సమాధానం గల స్థితికి నువ్వు ఎట్లా వెళ్ళగలవు? ఆలోచన చెయ్యి. సమాధానం కావాలా నీకు? ఆత్మీయ సమాధానం కావాలా? నేను ఎప్పుడైతే యేసుప్రభు బిడ్డనని నువ్వు చెప్పుకుంటావో, యేసుప్రభు కొడుకునని చెప్పుకుంటావో నీకు ఆ సమాధానం ఉండాల. ఆ సమాధానం లేకుంటే నువ్వు అక్కడ సమాధానంగా ఉండలేవు. అక్కడ సమాధానం లేనప్పుడు మళ్ళీ నువ్వే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలా. నాకు ఇక్కడ సమాధానం లేనప్పుడు అక్కడ నేను సమాధానంగా ఉండగలనా? అక్కడ నువ్వు లేకపోతే నువ్వు ఎంత అంటే ఇక్కడ సమాధానం లేని స్థితిలో నువ్వు ఉంటే అక్కడ కూడా ఉండలేవు అని తెలుసుకోవాలి. ఇక్కడ నీతో అందరితో నువ్వు సమాధానంగా ఉండాల. అందరితో సమాధానం ఉన్నప్పుడే ఆ దేవుడు ఇంకా నిన్ను ఆ సమాధానం గల స్థితికి, దేశానికి లేకుండా రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్ళగలడు. నీకు ఇక్కడ సమాధానం లేకుంటే అక్కడ సమాధానంగా ఉంటావనేసి గ్యారంటీ లేదు. కాబట్టి నువ్వు సమాధానంగా ఇక్కడ ఆత్మీయ సమాధానంతో ఉండి అందరితో సమాధానంగా ఉండడానికి నేర్చుకోవాలి. ఆ సమాధానమే మనల్ని ఆ యొక్క పరలోకం తీసుకెళ్ళగలదు. ఇంకేమంటాడు? పరిశుద్ధాత్మది ఆనందమునై ఉన్నది.
నువ్వు ఎక్కడైతే సమాధానంతో ఉంటావో అక్కడ ఆనందం కూడా ఉంటుంది అనేసి, ఎక్కడ పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అంటుంది. పరిశుద్ధాత్మ యందలి ఆనందము మనకు దొరుకుతుంది. ఆనందం ఎక్కడ దొరకదు. ఎక్కడ డబ్బు పెట్టుకున్నా దొరకదు అది. మనకు క్రియలను బట్టి మనకు ఆనందం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువులో జీవిస్తుంటావో నువ్వు ఆనందంతో ఉంటావు. యేసు ప్రభువులో ఉన్నప్పుడు నీకు ఆనందం ఆటోమేటిక్‌గా ఉంటది అది. నువ్వు ఎవ్వరిని కించపరిచే మాటలుండయి. ఎవ్వరిని కోప్పడే మాటలుండయి. కాబట్టి నీకు ఆనందం ఉంటది. ఎవరిని ఇన్సల్ట్ చేయవు నువ్వు. కాబట్టి నీకు ఆనందం ఉంటది. కానీ నీలో ఆ గుణం ఉంటే ఇతరులతో నువ్వు ఆనందం లేకున్నదంటే నీలో ఏదో కొదువ ఉన్నది అనేసి మనం తెలుసుకోవాలి. ఆనందం లేనప్పుడు మనలో కొదవ ఉన్నందుకే ఆనందం లేదు అని తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రేమిస్తాం, అందుకే సత్య ప్రేమలనేసి యోహాను పత్రికలో మనం చదువుకున్నాం. ఆ ప్రేమ లేనప్పుడే నీకు ఆనందం ఉండదు. ఆ ప్రేమ లేనప్పుడు నీకు సమాధానం ఉండదు. ఆ ప్రేమ లేనప్పుడే నీకు జీవం ఉండదు. కాబట్టి ఆ ప్రేమ ఎంత ముఖ్యమో మనం తెలుసుకోవాలి. సత్యం అనేది కూడా ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. కాబట్టి ఆ సత్య ప్రేమలుంటే కృపయు, కనికరము, సమాధానం ఉంటది. తోడగును అనేసి చెప్పాడు అక్కడ. కృపయు సమాధానమును, కృపయు కనికరమును, సమాధానమును ఉంటది అనేసి చెప్పాడు అక్కడ. కాబట్టి ఆ యొక్క సత్య ప్రేమలు మనకు ఎంతో అవసరం ఉన్నాయని తెలుసుకోవాలి. ఆ సత్య ప్రేమలు ఉన్నప్పుడే మనకి ఇవన్నీ లభిస్తాయి అనేసి తెలుసుకోవాలి మనం. ఆ సత్య ప్రేమలు లేకుంటే కృప లేదు, కనికరం లేదు, సమాధానం లేదు మనకు. కాబట్టి ఆ సత్య ప్రేమలు మనకు ఎంతో అవసరము అని తెలుసుకోవాలి. ఆ సత్య ప్రేమలు ఉన్నప్పుడు మన కృప, కనికరము, సమాధానం ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమ ఎంత అవసరమో మనం ఆలోచన చేసుకోవాలి. ఆ దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాల. దేవుడు ఏ విధంగా ఇక్కడ మనకు మాదిరికరంగా ఉంచిపోయాడో మనం గమనించినాం. మనం ఇంతకుముందు చూసాం. ఆయన దేవుడు మాదిరికరంగా మన కోసం ఉన్నాడనేసి. మనం సత్య ప్రేమలు ఎంత అవసరం ఉన్నదో మనం గమనించినాం ఇక్కడ. కాబట్టి సత్య ప్రేమలు ఉన్నప్పుడే ఆ కృప, కనికరము, సమాధానం ఉంటుందనేసి మనం వాక్యం చదువుకున్నాం. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనకేం చెప్తుందంటే, మనకు సత్యం, మనలో సత్యం ఉండాలా, మనలో ప్రేమలు ఉండాలా. ఆ ప్రేమలు లేకుండా, సత్యం లేకుండా మనము సమాధానంగా ఉండలేము. లేకుంటే ఆ యొక్క కృప మనకు ఉండదు, లేకుంటే ఆ కనికరం మనకు ఉండదు. కాబట్టి ఆ యొక్క సత్య ప్రేమలు మనకు అంత అవసరమని తెలుసుకొని ఆ విధంగా మనము నడవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకోటి గలతీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. గలతీ 1:3. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఎవరి నుంచి కృప సమాధానం వస్తుంది? తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగునుగాక. అక్కడేమన్నాడు? తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు, కనికరమును, సమాధానంగా ఉండును అన్నది. ఇక్కడ ఏమంటుంది? కృప, సమాధానం ఉంటుంది అనేసి, కానీ కలుగునుగాక. ఆయన ద్వారానే, ఆ తండ్రి అయిన దేవుని ద్వారానే, కుమారుడైన యేసు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు ఆ కృపయు సమాధానం ఉంటుంది. అందుకే మనకు అక్కడేమన్నాడు ఏషియాలో? ఆయనతో సమాధానం ఉండండి అన్నాడు. యోబులో అన్నాడు, ఆయనతో సహవాసం చేసినట్ల నీకు సమాధానం కలుగును అంటున్నాడు. ఇక్కడ అదేదిగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక. అంటే మనం ఆయనతో సహవాసం చేసినప్పుడే ఇవన్నీ మనకు కలుగుతాయి అని తెలుసుకోవాలి. అది కూడా తండ్రి అయిన దేవుడు మనకి ఇవ్వబోతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనకు
అవి ఇవ్వగలడు. అవి ఇవ్వాలంటే వాళ్ళిద్దరే మనకు అవి కృప సమాధానం ఇవ్వగలరు. మనం ఎప్పుడైతే ఆయనలో జీవిస్తుంటామో, ఆయనలో సమయం గడుపుతుంటామో అప్పుడు ఇవన్నీ మనకు లభ్యమవుతాయి అని తెలుసుకోవాలి. ఇవన్నీ మనకు కావాలంటే ఆ దేవుడే మనకు ఇవ్వాలా. లేకుంటే ఆ యొక్క దేవుల్లో మనం లేకుంటే మనకు అవన్నీ దొరకాయి అని తెలుసు. మనం ఎంతో ఈ లోకంలో ఎంతో సమాధానం ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా అందరితో మనం సమాధానం ఉండలేం. ఎందుకంటే మన టెంపర్మెంట్ని బట్టి, మన క్రియలను బట్టి, మన ఆలోచనను బట్టి మనం సమాధానం ఉండలేం. కానీ ఆ దేవుడు ఏమంటున్నాడు, తండ్రి అయిన దేవుడిని ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు పోయి సమాధానం కలుగునుగాక. అంటే వాళ్ళిద్దరే మనకు ఆ కృప సమాధానం ఇవ్వగలరు. లేకుండా ఎవ్వరు ఇవ్వలేరు దాన్ని. కాబట్టి ఆ దేవునితో మనం నడవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ దేవునితో మనము నడిచితే ఈ యొక్క దీవెనలు మనకు అన్నీ ఇవ్వగలడు ఆ దేవుడు. కాబట్టి ఆయనతో నడవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనతో మనము ఎంతగా ఆయనలో సమయం గడిపితే అంత ఆ దేవుడు మనకు ఆ యొక్క కృప సమాధానం ఇవ్వగలడు. కృప అంటే ఆదివారం నేను కృప గురించి మాట్లాడినాను. ఇప్పుడు సమాధానం గురించి మాట్లాడతాను. అంటే ఆ కృప సమాధానం ఎంత అవసరమో మనకు దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటిది ఆ దేవుడు మనకు ఇవ్వాలంటే మనము దేవునితో గడపాల. దేవునితో గడిపినప్పుడే ఆ దేవుడు మనకు అటువంటి దీవెన ఇవ్వగలడు. 2 తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సమాధానకర్తయగు ప్రభు తాను ఎల్లప్పుడూ ప్రతి విధం చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికీ తోడై ఉండును గాక. సమాధానకర్తయగు ప్రభువే తాను ఎల్లప్పుడూ ప్రతి విధం చేతను మీకు సమాధానం అనుగ్రహించి అంటున్నాడు. ఆయనలో సమాధానం ఉన్నది. సమాధానం పైన కర్త అయి ఉన్నాడు అనేసి చెప్తాను. సమాధానకర్తయగు ప్రభు అంటున్నాడు. అంటే ఆ ప్రభువులో ఆ సమాధానం ఉన్నది. ఆ ప్రభువులో మనం ఎన్నడూ సమాధానం లేని స్థితి మనం చూడలేదు. ఎంతో సమాధానంతో ఉన్నాడు. ఆయన ఇక్కడ 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసినప్పుడు ఎంతో సమాధానంగా ఉన్నాడు. నేను మీకు నా సమాధానం ఇస్తున్నాడు అన్నాడు. వాళ్ళ శిష్యులతో చెప్పాడు. ఆ సమాధానము మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే అంటున్నాడు, సమాధానకర్తయగు ప్రభు. అంటే సమాధానకు ఆయననే కర్త. ప్రభు ఆయననే సమాధానం మనకు ఇవ్వగలడు. కాబట్టి ఆ సమాధానము ప్రభు తాను ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక అంటున్నమాట. ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను అంటున్నాడు. అంటే మన జీవిత కాలమంతయు ఆయన సమాధానం మనకు ఇవ్వగలడు. ఆయన సమాధానం ఇవ్వకుంటే మనకు సమాధానం ఉండదు. ఆయన ఎందుకంటే ఆయననే సమాధానం కర్త అనేసి చెప్తాను. ఆ సమాధాన కర్త అయిన దేవుడే మనకు ఎల్లప్పుడూ ప్రతి విధం చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక అంటుంది. ఎల్లప్పుడూ అంటే మనం ఎల్లప్పుడూ ఆయనతో మనం సమయం గడిపినప్పుడంతా, ఎక్కువ సమయం ఆయనతో గడిపినప్పుడు ఆ సమాధానం మనలో ఉంటుంది. లేకుంటే ఆ సమాధానం మనలో ఉండదు అని తెలుసుకోవాలి. మనం ఏదో ఈ యొక్క టైంకి ఇంత చదివినాం, ఇంత ప్లాన్ చేసుకున్నాం అంటే అది కుదరదు అని ఇప్పుడు మనకు తెలుసుకున్నాం. ఆయనతో సహవాసం చేసినప్పుడే మనకు ఈ సమాధానం ఉంటుంది అనేసి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆయనతో మనం సహవాసం చేయాలి. ఇంకేమన్నాడు, ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానం కలుగును, నీకు మేలు చేయుటకు మేలు చేయము, నీకు సమాధానం కలుగుతుంది అన్నాడు. ఇంకా ఆయనను ఆశ్రయిస్తే సమాధానం దొరుకుతుంది అనేసి అన్నాడు. ఆయనను అనుగ్రహించి సమాధానం హృదయములలో ఏలుచుండనీయుడి అన్నాడు. ఆయన సమాధానం ఏలుతుండాల. మనకు రాజుగా ఉండాలా సమాధానం. ఆ రాజుగా ఉన్నప్పుడు
ఆ యొక్క సమాధానంతో మనము జీవించగలము. ఇంకేమో కీడు నుంచి తొలగి మేలు చేయము అంటున్నాడు. సమాధానం వెతకండి అంటున్నాడు. సమాధానం వెతకండి యేసు ప్రభువునే ఉంటుందని మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఆత్మీయ సమాధానం కూడా అంటున్నాం. ఆయన నెమ్మదితో నేను పండుకుంటే నిద్ర వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే నీవు నాతో ఉన్నావు, నువ్వు నన్ను సురక్షితంగా చూస్తావు. కాబట్టి నాకు ఏ యొక్క కీడు నుంచి నాకు రాదు అనేసి నాకు నువ్వు ఇచ్చిన మాటను బట్టి లేకుండా వాగ్దానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా అన్నట్టు అక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే శరీరానుసారమైన మనసు మరణము అన్నాడు, ఆత్మానుసారమైన జీవమును సమాధానము అన్నాడు. కాబట్టి ఆత్మానుసారమైన జీవం మనకు అవసరం ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఇంకా మన తండ్రి అయిన దేవుడు ఇంకా ప్రభువైన అయిన యేసుక్రీస్తు నుండి మనకు సమాధానం వస్తుంది అని తెలుసుకోవాలి. ఆ సమాధానమే మనల్లో ఆ యొక్క సమాధానం గల స్థితికి లేకుంటే ఆ దేశానికి లేకుండా ఆ రాజ్యానికి తీసుకెళ్ళగలదు. అందుకే ఏమంటాడు, సమాధానం కడితే ప్రభు ఎల్లప్పుడూ ప్రతి విధం చేత మీకు సమాధానం కలుగుతున్నాడు. అంటే ఎప్పుడు ఏ విషయంలోనైనా ప్రతి విధము చేతను అంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రతి విధం చేతను మీకు సమాధానం ఉంటుంది అంటున్నాడు. కాబట్టి ఆ యేసు ప్రభువులోనే సమాధానం ఉన్నది. ఆ యేసు ప్రభుతో మనం గడిపితే మనకు సమాధానమైన జీవితం ఉంటుంది. జీవితంలో ఎన్నో ఉడుకుదుడుకులు ఉంటాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అన్ని బాధలు ఉన్నప్పటికీ ఆ దేవుడు మనకు సమాధానం ఇవ్వగలడు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆయనతో మనం నడిస్తే సమాధానము ఇవ్వగలడు. కాబట్టి ఆయనతో నడుస్తామా, ఆయనను వెంబడిస్తామా? వెంబడిస్తే నువ్వు సమాధానంగా జీవించగలవు. దేవుడి అటు కృప మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతవరకు అందరూ యూట్యూబ్లో వాక్యం విన్నవాడిని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ సోషల్ మీడియా ద్వారా కాక ప్రతి ఆదివారము మా సంఘం యొక్క ఆదివారపు ఆరాధన డేవిడ్ మెమోరియల్ స్కూల్ 3rd ఫ్లోర్లో జరుగుతుంటుంది. కాబట్టి ఎవరైనా ఈ యొక్క వాక్యం విన్న తర్వాత ఇంకా వాక్యం వినాలనుకున్న వాళ్ళు అక్కడికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా పర్వాలేదు. మా ప్రొద్దున 9 గంటల నుంచి 11:30 వరకు మా ఆరాధన జరుగుతుంటుంది. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అక్కడికి వచ్చి పాల్గొనగలరు. అది అంటే ఇప్పుడు ఎవరెవరైతే చూస్తున్నారో వారి కోసం ఇది చెప్తా ఉన్నాం. కాబట్టి ఒకవేళ మీకు ఇది మంచిగా అనిపిస్తే లేకుంటే ఇంట్రెస్ట్ అనిపిస్తే మీరు వచ్చి పాల్గొనగలరు అనేసి ఆహ్వానిస్తున్నాం. మా చర్చ్ సర్వీసు డేవిడ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే బిల్డింగ్లో ఉంటుంది. అది స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అన్నీ ఉన్నాయి దాంట్లో. అయితే అక్కడ ఇది తార్నాక నుంచి లాలపేట పోయే రోడ్లో తార్నాక నుంచి ఒక 150 yards దూరంలో రైట్ సైడ్ అది ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అక్కడ రావచ్చు. అక్కడ 3rd ఫ్లోర్ లిఫ్ట్ ఉంటుంది. అక్కడ లిఫ్ట్లో మీరు 3rd ఫ్లోర్ వరకు వచ్చి అక్కడ గమనిస్తే అక్కడ ఆ యొక్క సర్వీస్ జరుగుతూ ఉంటుంది 9 గంటల నుంచి 11 గంటల వరకు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వాక్యం విన్న తర్వాత ఇంకా వినాలనుకున్న వాళ్ళు ఆ యొక్క మా చర్చ్కి వచ్చి వినగలరని లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడంటి భాగ్యం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ యేసుక్రీస్తు నాయన, మరి ఒకసారి ప్రభా ఇప్పుడు తన దినమున ప్రభా నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించినాను. మంచి పాటలతో మమ్మల్ని నేను స్తుతించగలిగినాను తండ్రి. మంచి మ్యూజిక్ను కూడా మాకు ఇచ్చినారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించినాను ప్రభా. మరి మంచి వాక్యంను కూడా మాకు ఇచ్చినారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించినాను తండ్రి. ప్రభా మాలో సత్య ప్రేమలు ఉన్నప్పుడు నైనా
తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానం కలుగునని మీరు చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించినాం. సమాధానం విషయంలో మేము తండ్రి ఆలోచన చేసి ఉంటున్నాం తండ్రి, దాన్ని ధ్యానించుంటున్నాం ప్రభా. తండ్రి నీకు సమాధానం కావాలంటేనైనా, మాకు సమాధానం కావాలంటేనైనా నీతో సహవాసం చేయమని చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించినాం. నీతో సహవాసం చేసిన వారికినైనా మేలు కలుగుతుందని మీరు కూడా చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించినాం ప్రభా. సమాధానం వెంటాడు అని మీరు చెప్పినారు తండ్రి. ప్రభా సమాధానం వెంటడానికి ప్రభా మీరే ప్రభా ఆ సమాధానం. కాబట్టి మిమ్మల్ని వెంటాడే మనసు మాకు దయచేయనన్నా, మిమ్మల్ని వెంటాడే మనసును దయచేయగలరు కొంచెం తండ్రి. ప్రభా మీరు అనుగ్రహించి సమాధానం హృదయంలో ఏడుచుండనీయుడు అని మీరు చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించినాం. కాబట్టి ప్రభా తండ్రి మా హృదయంలో నీ యొక్క సమాధానం మాలో ఏలుచుండవలసిందనైనా ప్రభా. మరి మీ సమాధానం కూడా మాకు ఎంత అవసరమని మీరు చెప్పినారు తండ్రి. కాబట్టి తండ్రి శరీరాన మనసు మరణమని, ఆత్మసారమైన మనసు జీవమును ఉంటుందని మీరు చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం. జీవమును సమాధానమై ఉన్నదని మీరు చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం. నిజమే ప్రభా. ఎంతోమంది సమాధానం లేని స్థితిలో ఉంటున్నారు ప్రభా. ఎంతోమంది సమాధానం లేని స్థితిలో ఉంటున్నారు నాయన. సమాధానం లేక ఎంతో ప్రభా తండ్రి, ఎంతోమంది కూడా ప్రభా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నాయన. ఎన్నో త్రోవలు వెతుకుతున్నారు నాయన, కానీ వారికి అది దొరకడం లేదు నాయన. కేవలం నీలో సమాధానం ఉన్నది వాళ్ళు తెలుసుకునే భాగ్యం దయచేయగలరు కొంచెం. నువ్వు తప్ప సమాధానం ఇచ్చేవారు ఎవ్వరు లేరని తెలుసుకునే నా కృపను అనుగ్రహించగలరు కొంచెం తండ్రి ప్రభా. మరి ఆ సమాధానంలో మేము ఉండుటకు ప్రభా నీ అందు మేము జీవించటకు అటువంటి కృపను అనుగ్రహించాను నేను. అటువంటి కృపను అనుగ్రహించాను. మీ అంది ఆ సహవాసము, మీ సహవాసం అంది ఆ సమాధానం ఉంది నాయన. మీ సహవాసంలో లేకుండా సమాధానం లేని స్థితిలో ఉంటాం నేను. కాబట్టి ప్రభా మాకు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీనైనా మీతో సహవాసం చేసినప్పుడునైనా ఆ పరిస్థితులను అధిగమించేలా మీరు మాకు సమాధానం ఇచ్చగలరు నాయన. కాబట్టి ప్రభా ఎటువంటి సమయంలో అయినా ప్రభా నిన్ను వెంబడిస్తూ నీతో సహవాసం చేస్తూ మేము జీవించే ఆ భాగ్యం మాకు దయచేయగలరు కూర్చున్నాం తండ్రి ప్రభా. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రభా వారందరూ దీవించండి ప్రభా, దీవించండి. వాళ్ళు వాక్యం అర్థం చేసుకుని ప్రభా ఆ విధంగా జీవించటకు అటువంటి కృపను అనుగ్రహించండి. అటువంటి కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభా. మరి మా సంఘం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అన్న, దీవించండి ప్రభా. వారికి కావాల్సిన అవసరం తీర్చగలరు కొంచెం తండ్రి. ఎంతోమంది ప్రభా తండ్రి అనారోగ్యంతో ఉండగా వారిని ముట్టండి నాయన, ముట్టండి ప్రభా. ముట్టి స్వస్థపరచండి, ముట్టి స్వస్థపరచండి ప్రభు. యేసు నామం నటున తను ముట్టి స్వస్థపరచండి. ఆర్థికంగా కూడా ప్రభా ఎంతో మంది బాధపడుచున్నారు నాయన. ఆర్థికంగా వారికి సాయం చేయగలరు కొంచెం తండ్రి. మ్యారేజెస్ లేక ప్రభా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభా, యవ్వనస్తులు ఉన్నారు నాయన. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సాయం చేయండి, సాయం. జాబ్స్ విషయంలో ప్రభా నేను అనుకున్నాం తండ్రి. కృప చూపెట్టండి తండ్రి, కృప చూపెట్టండి నాయన ప్రభా. మీరే కృప చూపెట్టండి నాయన. జాబ్స్ అవసరం ఉన్న వారికి జాబ్స్ని అనుగ్రహించగలరు కొంచెం తండ్రి ప్రభా. మరి ఒకసారి ప్రభా మరి ఆ సమాధానం మాకు అనుగ్రహించినైనా ఎల్లప్పుడూ స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయగలరు కొంచెం ప్రభా. తిరిగి మేమందరం ఇలా కూడి నేను స్తుతించే వరకు నీ గాయపడ్డ హస్తంలో అందరినీ భద్రపరచమని మా ప్రభువును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ తోడు నీడైనను గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమెన్.